హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒకటైనటువంటి ఇండియన్ నేవీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆఫీసర్ ఎంట్రీ లెవెల్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. యాక్చువల్గా దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. స్పెషల్గా చెప్పాలంటే ఉమెన్ క్యాండిడేట్స్కి ఇండియన్ నేవీలో ఆఫీసర్ లెవెల్లో సెటిల్ అయ్యే ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి అప్లికేషన్ విండో ఫర్ ఎస్ఎస్సి ఎంట్రీ అని ఉంది కదా. యాక్చువల్గా మనకి షార్ట్ సర్వీస్ కమిషన్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అనమాట ఇండియన్ నేవీ నుంచి. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్డ్ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ద ఇండియన్ నేవీ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ ఎంట్రీ లెవెల్కి ఈ నోటిఫికేషన్ అనమాట. దీనికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే ఇదిగోండి అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అని ఉందన్నమాట. అంటే అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ కండిషన్స్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చూసుకుంటే అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 8 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 25th February వరకు ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకోండి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో యాక్చువల్గా మీకు బ్రాంచెస్ ఇచ్చాడండి. డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, పైలట్ బ్రాంచ్, నేవల్ ఎయిర్ ఆపరేషన్ బ్రాంచ్, ఇలాగా డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు. బట్ అన్ని బ్రాంచెస్ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అందులో ఫస్ట్ బ్రాంచ్ చూసుకుంటే మీకు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండి. దీనికి బీఈ బీటెక్ కెన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% మార్క్స్ అన్నాడు. అంటే బీఈ బీటెక్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, 60% మార్క్స్ ఉంటే చాలు. టోటల్గా 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, దీనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్గా ఇచ్చాడండి. 2nd January 2001 నుంచి 1st July 2006 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగిలిన 3 బ్రాంచెస్ చూసుకుంటే మీకు పైలట్ బ్రాంచు, నేవల్ ఎయిర్ ఆపరేషన్ బ్రాంచ్, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఈ మూడింటికి కూడా మీకు బీఈ బీటెక్ 60% మార్క్స్తో ఉండాలి. దాంతోపాటు 10th 12th స్టాండర్డ్లో కూడా 60% మార్క్స్ ఉండి అండ్ ఇంగ్లీష్లో కూడా 60% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. దీనికి కూడా ఇక్కడ పైలట్ బ్రాంచ్కి అయితే 26, నేవల్ ఎయిర్ ఆపరేషన్ 22 అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి 18 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ స్పెషల్గా ఇచ్చాడండి. ఇక్కడ పైలట్ అలాగే నేవల్ ఎయిర్ ఆపరేషన్ బ్రాంచ్కి అయితే 2nd January 2002 నుంచి 1st January 2007 మధ్యలో ఉండాలి. అండ్ అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి అయితే 2nd January 2001 నుంచి 1st January 2005 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలన్నమాట. అండ్ అలానే లాజిస్టిక్ బ్రాంచ్ అండి. ఈ లాజిస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్ విత్ ఫస్ట్ క్లాస్ ఉండాలి. అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే బీఎస్సీ బీకామ్ బీఎస్సీ ఐటీ చేసి విత్ ఫస్ట్ క్లాస్, అలాగే అలాంగ్ విత్ పీజీ డిప్లొమో ఫైనాన్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్లో కానీ మీకు పీజీ డిప్లొమో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఎంసీఏ ఎంఎస్సీ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, ఈ లాజిస్టిక్ బ్రాంచ్కి అయితే బీఎస్సీ బీకామ్ అలానే ఎంఎస్సీ ఎంసీఏ బీఈ బీటెక్ అందరికీ కూడా లాజిస్టిక్ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉంది. బట్ బీఎస్సీ బీకామ్ వాళ్ళకి అయితే పీజీ డిప్లొమా ఉండాలి ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్లో. దీనికి కూడా 28 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీకు ఎలిజిబిలిటీ ఏజ్ చూసుకుంటే 2nd January 2001 నుంచి 1st July 2006 మధ్యలో ఉండాలి. అండ్ అలానే ఎడ్యుకేషన్ బ్రాంచ్, దీనికి కూడా ఎంఎస్సి అలానే బీఈ బీటెక్ అలాగే ఎంటెక్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది దీనికి. ఓకేనా, దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మీకు ఇది కూడా ఇచ్చాడండి. డేట్ ఆఫ్ బర్త్ 2nd January 2001 నుంచి 1st January 2005 మధ్యలో ఉండాలి. అండ్ అలానే ఇంకొకటి ఇంజనీరింగ్ బ్రాంచ్ అండి. దీనికి బీఈ బీటెక్ ఉండాలి. ఓకేనా, బీఈ బీటెక్ ఉండాలి ఇంజనీరింగ్ బ్రాంచ్కి, అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచ్కి, నేవల్ కన్స్ట్రక్షన్ బ్రాంచ్కి. ఇక్కడ ఈ 3 బ్రాంచెస్కి బీఈ బీటెక్ ఉండాలన్నమాట. దాంతోపాటు మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు. 2001 నుంచి అంటే 2nd January 2001 నుంచి 1st July 2006 మధ్యలో ఉంటే మీరు ఈ 3 బ్రాంచెస్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బీఈ బీటెక్లో ఏ బ్రాంచెస్ అనేది కూడా మెన్షన్ చేశాడు. ఈ బ్రాంచెస్ ఉన్న వాళ్ళకి మీకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇదిగోండి ఏ బ్రాంచ్కి ఏ స్ట్రీమ్లో మీకు బీఈ బీటెక్ ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశాడు.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీకు సబ్మెరీన్ ఆర్మ్ అని, అలాగే రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ స్పెషలైజేషన్ అని, ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్గా ఎలిజిబిలిటీ కూడా చెక్ చేస్తారనమాట. అండ్ మర్చెంట్ నేవీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా కూడా ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసి ఇక్కడ ఇచ్చాడనమాట. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ అలాగే కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి, ఎన్సీసీ క్యాడెట్స్కి, వీళ్ళందరికీ కూడా స్పెషల్ ఎలిజిబిలిటీ ఉంది, కన్సెక్షన్ కూడా ఉంది, అది చెక్ చేయొచ్చు. అండ్ ఎవరెవరైతే అప్లై చేయొచ్చు అనేది ఇచ్చాడనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు క్యాండిడేట్స్ హూ హ్యావ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ విత్ మినిమం 60% మార్క్స్ అగ్రిగేట్, అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా? బట్ మీకు ఏంటంటే జనవరి 2006 కల్లా మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఈ కండిషన్స్తో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ 1 అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. మీ రెస్పెక్టివ్ అంటే మీకు ఏ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉందో, ఏ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉందో అదంతా కూడా మీరు ఆర్డర్లో మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. మెడికల్ స్టాండర్డ్స్, హైట్, వెయిట్, ట్యాట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో జాయిన్ ఇండియన్ నేవీ, దాంట్లో మీరు చెక్ చేయొచ్చు. ట్యాటు ఎక్కడ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎక్కడ ఉంటే ఉండదు, అలాగే వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ డీటెయిల్గా ఇచ్చాడు. అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ 10 ఇయర్ చూసుకుంటే మీకు టోటల్గా మీకు ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ కాబట్టి 14 ఇయర్స్ వరకు సర్వీస్ అనేది ఉంటుంది అనమాట. అంటే 12 ఇయర్స్ ఇనీషియల్గా ఉంటుంది, తర్వాత మెడికల్ కండిషన్స్ బట్టి ఇంకో టూ ఇయర్స్ మీకు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. మీరు ఇచ్చిన అప్లికేషన్ పెడతారు కదా, దాంట్లో మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దానిపైన మీకు ఇనీషియల్ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి మెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ చేస్తారు. సో మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. మీకు వచ్చిన దాన్ని బట్టి మీకు ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది, ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కూడా అన్నీ కూడా మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారనమాట. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఏసీ 3 టైల్ రైల్ ఫేర్ అనేది ఇచ్చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఫైనల్గా మెరిట్ లిస్ట్, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ తీసి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అంటే ఇదిగోండి కేరళలో మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఫర్దర్గా చూసుకుంటే ప్రొబేషన్ అనేది మీకు 2 ఇయర్స్ ప్రొబేషన్ అనేది ఉంటుంది. ఇనీషియల్గానే మీకు శాలరీ అనేది 1,10,000 అండి, మంచి ప్యాకేజు. అండ్ మీకు డిఫెన్స్ జాబ్ అంటే మీకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మంచి ఫెసిలిటీస్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ, ఆఫీసర్ లెవెల్లో సెటిల్ అయ్యే ఒక మంచి ఆపర్చునిటీ. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఇదిగోండి joinindiannavy.go.in అని ఉంది కదా, వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ ఇంకోటి, దీనికి అప్లికేషన్ ఫీజు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదండి, అందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి, అప్లికేషన్ 1 సబ్మిటెడ్, నో రిక్వెస్ట్ అంటే చేంజ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. అప్లై చేసిన తర్వాత అన్ని చెక్ చేసుకొని అప్లై చేయండి. అండ్ అప్లై చేసిన తర్వాత ఏమీ మోడిఫై చేయడానికి అవ్వదన్నమాట. ఇదండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.